అందరికీ నమస్తే. ఇంతకుముందు వీడియోలో మనం హైదరాబాద్ నుంచి ఏ విధంగా ట్రాన్స్పోర్టేషను సిమెంట్ ఫ్యాక్టరీలు ఏ విధంగా ఏ దారి నుంచి వెళ్తే సులువైన మార్గం ఉంటుందో మీకు గత వీడియోలో మేము చూపించాము. అదేవిధంగా ఇప్పుడు వైజాగ్ ట్రాన్స్పోర్ట్ నుంచి సిమెంట్ ఫ్యాక్టరీకి ఏ విధంగా ఏ ఫ్యాక్టరీకి ఎక్కడి నుంచి వెళ్తే మీకు సులువుగా ఉంటుందో చూపించడానికి పార్ట్ 2గా మేము దీన్ని ఎంచుకున్నాం. ఇక్కడ నుంచి మనకి చిల్లకల్లు టోల్ ప్లాజా ఏదైతే ఉందో ఈ చిల్లకల్లు టోల్ ప్లాజా నుంచి రామ్కో సిమెంట్, కేసీపీ సిమెంట్, జువారీ సిమెంట్, అట్నే అంజనీ సిమెంట్కి ఏ విధంగా వెళ్ళాలో ఈ వీడియోలో మేము మొత్తంగా క్లియర్గా పెడతాము. మీరు అందరూ చూడండి. మీ యొక్క ఛానల్ నూతనంగా మేము పెట్టాము కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ బంధువులకి, మీ స్నేహితులకి ఎవరైనా మా కొత్తగా డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే రూట్ మార్గాలు ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. ఖచ్చితంగా మీరు ఏదైతే ఫ్యాక్టరీ పోవాలనుకుంటే ఆ ఫ్యాక్టరీ మీకు ఎవరైతే వైజాగ్ నుంచి కానీ ఇతరత్ర లారీ డ్రైవర్లు ఎవరైనా కానీ సిమెంట్ ఫ్యాక్టరీకి వెళ్ళాలనుకునే వాళ్ళు ఈ వీడియో పూర్తి స్థాయిలో చూడండి. ఏ ఫ్యాక్టరీకి ఏ విధంగా పోతే మీకు సులువుగా ఉంటుందో, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందో ఈ వీడియోలో పూర్తిగా నేను వివరిస్తాను. దయచేసి ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా గంట బిల్లుని నోటిఫికేషన్గా నొక్కండి. ఇప్పుడు మనకు కనబడే రోడ్డు ఏదైతే ఉందో ఈ రోడ్డు నుంచి ప్రతి ఒక్క ఫ్యాక్టరీకి పోవడానికి మనకి సులువుగా ఉంటుంది. వైజాగ్ నుంచి విజయవాడ రండి, విజయవాడ నుంచి మనకి చిల్లగల్లు ఇలా అండర్గ్రౌండ్లోంచి పోయిన తర్వాత మనకు పైన చూడండి జగ్గాపేట వైరా హైదరాబాద్. ఎవరైనా హైదరాబాద్ వెళ్ళాలనుకుంటే స్ట్రైట్గా వెళ్ళటమే, మాట్లాడే పని లేదు ఇక. ఎందుకంటే రోడ్డు బ్రహ్మాండంగా ఉంటుంది. ఎటు పోవాలన్నా తెలంగాణలో ఇక్కడ నుంచి సైడ్ రోడ్ అనమాట. జగ్గాపేట వైరా ఎవరైనా సింగరేణి బొగ్గుకు పోవాలన్నా కానీ ఇటు నుంచి దగ్గరగా ఉంటుంది. ఈ సైడ్ రోడ్డు దగ్గర బ్రేక్ వేసుకోండి. స్పీడ్ బ్రేకర్లు చాలా ఉంటాయి. ఇలా సైడ్ రోడ్డుకి వెళ్ళిపోవాలా, ఆ బండ్లు వెళ్ళి అటు ఎవరు కూడా వెళ్ళొద్దు. పైకి రామ్కో సిమెంటు, కేసీపీ సిమెంట్, అంజనీ సిమెంట్కి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఎవరైనా కానీ ఈ సైడ్ రోడ్లు నుంచి వెళ్ళాలా. అటు మనం రైట్ సైడ్ చూసినట్లయితే లారీలు, కార్లు పోతున్నాయి చూడండి. ఎవరు పోగమాకండి, ఎందుకంటే లాంగ్ వెళ్ళిపోయింది మళ్ళీ రోడ్డు. ఇక్కడ నుంచి మనం చిల్లకల్ సిటీకి పోయినట్లయితే ఇక్కడ నుంచి అంత 1 కిలోమీటర్ ఉండిద్ది అనమాట. మెయిన్ సెంటర్, చిల్లకల్లు మెయిన్ సెంటరు. ఈ బ్రిడ్జి అమ్మగౌండ దాకా వెళ్ళినట్టయితే
మనం అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ తిరగాల్సిన అవసరం ఉంటుంది. లెఫ్ట్ సైడ్ తిరిగినట్లయితే మనకి రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీ, ఇక్కడ నుంచి మనకి ఒక 2 కిలోమీటర్ల దూరంలో రామ్కో సిమెంట్ ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్ తిరగాలన్నమాట. ఆ ట్రాక్టర్ వెళ్ళినట్లయితే మనకి రామ్కో సిమెంట్ వస్తుంది. లేదు, రామ్కో సిమెంట్ మేము పోవట్లేదు, కేసీపీ సిమెంట్కి వెళ్ళాలి అని అనుకుంటే ఎవరైనా కానీ ఈ టర్నింగ్ లెఫ్ట్ సైడ్ టర్నింగ్ తిరగకుండా ఈ రూట్లో వెళ్ళకుండా కేసీపీ సిమెంట్ కానీ లేదా అన్ని సిమెంట్ కానీ జవారీ సిమెంట్ కానీ వెళ్ళాలంటే మళ్ళీ మనం ఇక్కడ స్ట్రైట్కి వెళ్ళిపోవడమే. ఆ టర్నింగ్ తిరగకుండా స్ట్రైట్కి వెళ్ళిపోవాలా. సింగరేణి బొగ్గుకు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే పాలవంచ, కొత్తగూడెం ఇటు ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఇది ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళాల్సి వచ్చింది. స్ట్రైట్కి వెళ్ళాలన్నమాట. స్ట్రైట్కి వెళ్తే మన సింగరేణి వెళ్ళొచ్చు. ఇలా కేసీపీ సిమెంట్కి కానీ అంజనీ సిమెంట్కి వెళ్ళాలంటే ఈ రోడ్డు నేను వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. వీడియో కొద్దిగా స్లో అనిపించింది ఇది. లారీ వాళ్ళకి కానీ ఎవరైనా ఈ ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా దయచేసి ఈ వీడియో మ్యాప్ని అనుసరిస్తూ వెళ్ళండి. ఈ వీడియోని చూస్తూ వెళ్ళండి, ఇబ్బంది ఏం లేదు, మీరు సక్రమైన మార్గంలో వెళ్తారు. ఈ జగ్గాబాటికి వెళ్ళే రూటు చిల్లకల్లు తర్వాత సిమెంట్ ఫ్యాక్టరీకి పోవాలంటే జగ్గాపేట పోవాలి. ఇది జగ్గాపేట రోడ్డు. ఇక్కడ నుంచి మనకి జగ్గాపేట ఒక 4 కిలోమీటర్లు అయితే ఉంటుంది. కాబట్టి ఈ రోడ్లో ప్రయాణం కొనసాగించండి. నేను ఎక్కడైతే వీడియో స్లో చేస్తానో అక్కడ 1 నిమిషం ఆగండి. ఎందుకంటే రూట్కి లెఫ్ట్ వెళ్ళాలా రైట్ వెళ్ళాలనేది క్లియర్గా చూసి మీరు ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ ప్రయాణం మేము చెప్పినట్లు వెళ్ళినట్లయితే మీకు సులువుగా ఉంటుంది. మార్గం మధ్యలో ఎటువంటి ఇబ్బంది కూడా ఉండదు. ఓకే, కనపడే వైఎస్ఆర్ విగ్రహం నుంచి ఆ బండి అయితే పోతుందో చిన్న వ్యాను, ఆ వ్యాన్కి వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్ తిరగాలన్నమాట. ఈ విగ్రహం దగ్గర ఆగి లెఫ్ట్ సైడ్ టర్నింగ్ చేసుకున్నట్లయితే మీరు ఏదైతే సిమెంట్ ఫ్యాక్టరీకి పోవాలి అనుకుంటున్నారో ఆ ఫ్యాక్టరీలు అన్నీ కూడా ఇటు సైడే ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో సూర్యాపేట జిల్లాలో హుజూర్నగర్ కాన్స్టిట్యున్సీలో ఈ సిమెంట్ ఫ్యాక్టరీలు అన్నీ కూడా చాలా వరకు ఎక్కువ ఉంటాయి. కృష్ణా డిస్టిక్లో కాకతీయ సిమెంట్ ఉంటుంది, తర్వాత మనకి కేసీపీ సిమెంట్ ఉంటాయి, తర్వాత వచ్చేసి అల్ట్రాటెక్ సిమెంట్ ఉంటుంది, రామ్కో సిమెంట్ ఫ్యాక్టరీలు ఉంటాయి. ఎక్కువ స్థాయిలో అయితే ఈ జగ్గయ్యపేట, దొండపాడు అనే గ్రామం రెండు కూడా కలిసి ఉన్నట్టే ఉంటాయి. ఈ బోర్డర్లు తెలంగాణ బోర్డరు, ఆంధ్రప్రదేశ్ బోర్డర్లు. కాబట్టి ఈ ఏరియాలో ఎక్కువ సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి.
జగ్గాపేట సిటీలోంచి వెళ్ళకుండా అవుట్స్కట్ అనమాట ఇది. ఎందుకంటే బయట నుంచే లారీలు వెళ్ళిపోవాలా, మళ్ళీ సిటీలోకి పోతే ఇబ్బంది అవుతుంది. ఎవరు కూడా అక్కడ వైఎస్ఆర్ బొమ్మ నుంచి ఎవరు కూడా వెళ్ళదు పైకి. లెఫ్ట్ సైడ్ తిరిగినట్టయితే మనకి ఈ రోడ్డు వస్తుంది. రోడ్డు మీద రండి. ఈ రోడ్డు మీద వచ్చిన తర్వాత మనకు అక్కడి నుంచి ఇక్కడికి ఒక 2 కిలోమీటర్లు ఉంటుంది ఖచ్చితంగా. ఈ జగ్గాపేట సర్కిల్లోనే వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ నుంచి లెఫ్ట్ తిరగాలి. చిన్న వ్యాన్ ఎట్టేట పోతుందో స్ట్రైట్కి వెళ్ళిపోవాలి. ఇక్కడ నుంచి మనకి ముందు వచ్చే ఫ్యాక్టరీ ఏదైతే ఉందో కాకతీయ సిమెంట్ వస్తుంది. కాకతీయ సిమెంట్ చెప్పలేదు కాబట్టి కాకతీయ సిమెంట్ కూడా ఇక్కడ నుంచే ఉంటుంది రోడ్డు. నాకు తెలిసి ఆ లారీ కూడా సిమెంట్ ఫ్యాక్టరీకే పోతుంది. మెయిన్ సర్కిల్ అనేది ఇక్కడ నుంచి మనకి కాకతీయ సిమెంట్ కానీ కేసీబీ సిమెంట్ కానీ దగ్గర 5 కిలోమీటర్లు అవుతుంది. ఈ 5 కిలోమీటర్ల జర్నీ చేయాల్సిందే. ఇక్కడ మూల టర్నింగులు, బ్రిడ్జీలు, తర్వాత రోడ్డు మధ్యలో ఆవులు, బర్రెలు చాలా ఉంటాయి. దయచేసి డ్రైవర్లంగా గమనించాలా. చాలా చిన్నగా వెళ్ళాలా, చూసుకొని వెళ్ళండి. కొద్దిగా ఇది ఇబ్బందికరమైన రోడ్డే. స్పీడ్ వెళ్ళకుండా చిన్నగా ఇవన్నీ ఉంటాయి ఆవులు, బర్రెలు. ఎందుకంటే ఇక్కడ పశుపోషగా పెంచేవాళ్ళు రైతులు ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి ఇలాంటి ఊర్లలో జాగ్రత్తగా చిన్నగా వెళ్ళటమే ఉత్తమం. తర్వాత ఏదైనా తేడా వస్తే ఇబ్బంది అయింది కాబట్టి చిన్నగా వెళ్ళండి. ఈ మూల టర్నింగ్లు కూడా ఎక్కువగా ఉంటాయి ఈ మూలలు. ఎందుకంటే చాలా చోట్ల ప్రమాదాలు జరిగినాయి కూడా ఈ మూల టర్నింగ్లలో. కాబట్టి డ్రైవర్లు గమనించి జాగ్రత్తగా ఫ్యాక్టరీకి వెళ్ళడానికి దగ్గరలో ఉన్నారు కాబట్టి చిన్నగా వెళ్ళండి, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ నుంచి మనకి కాకతీయ సిమెంట్ పోయే దారిగా ఆ లారీ ఏదైతే పోతుందో కాకతీయ సిమెంట్కి వెళ్ళే దారి. ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంటుంది, భారత పెట్రోల్ బంకు. ఇక్కడ నుంచి రైట్ తిరిగినట్లయితే మనకి కాకతీయ సిమెంట్కి వెళ్ళే రోడ్డు మార్గము. కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది అది వెళ్ళాలంటే, కానీ తప్పదు. ఎవరైనా ట్రాన్స్పోర్ట్ కొంటే తప్పదు. కానీ కాకతీయ సిమెంట్ అయితే నెంబర్ 1 నాకు తెలిసింది. చాలా చోట్ల ఉంటాయి. ఇది ఒకటి సువర్ణ సిమెంట్ ఒకటి. ఇప్పటి నుంచో పుట్టుకొచ్చిన ఫ్యాక్టరీలు ఇవన్నీ. ఫస్ట్ తర్వాత మనకి కనబడే ఫ్యాక్టరీలు అనేవి ఉన్నాయి. ఈ మధ్య కాలంలో కొత్తగా పెట్టినాయి. నా తల్లిదండ్రులు చిన్న మా తాతలు కానీ సువర్ణ సిమెంట్ ఒకటి, కాకతీయ సిమెంట్ ఒకటి, ఇవన్నీ పుట్టిన తర్వాత సరే. ఇక్కడ నుంచి మనం కాకతీయ సిమెంట్ ఫ్యాక్టరీకి దాటిన తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేది కేసీబీ సిమెంట్. అక్కడ నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది. ఈ కనపడే కొట్లు కేసీబీ సిమెంట్ ఎదురుగా ఉంటుంది. ఏ టైంలోనే కానీ ఈ కొట్లు తెరిచే ఉంటాయి. నైట్ మొత్తం
ఎక్కడి నుంచైనా ప్రయాణం చేసేవాళ్ళు ఏదైనా తినాలి తాగాలనుకుంటే నైట్ టైంలో కేసీపీ సిమెంట్ దగ్గర తప్ప మరి వేరే ఫ్యాక్టరీ దగ్గర దొరకడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఇది రోడ్డుకి మధ్యలో ఉంటుంది కాబట్టి రోడ్డుకి రైట్ సైడ్ రోడ్డు మీదే ఉంటుంది దీని ఒక ఎంట్రన్స్. కాబట్టి ఇది కేసీపీ సిమెంట్. ఎవరైనా కేసీపీ సిమెంట్లోకి వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలి. లేదు జువారీ సిమెంట్ అంజనీ సిమెంట్ పోవాలంటే దాన్ని దాటేసి స్ట్రైట్ రోడ్డుకి వెళ్ళిపోతున్నారు. ఈ ముక్తేర గ్రామం వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి రైట్ తిరిగినట్లయితే మనకి నెక్స్ట్ ఇక్కడ నుంచి ఒక 2 కిలోమీటర్లు పోయినట్లయితే మనకు అంజనీ సిమెంట్ రోడ్డు తగులుతుంది. చూపిస్తాను మీకు ఎక్కడ వెళ్ళాలో. కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. దయచేసి లారీ డ్రైవర్ అంజనీ సిమెంట్కి వెళ్ళేవాళ్ళు ఎవరైనా కానీ ఉంటే కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళండి. ఎందుకంటే కొంతల ప్రదేశం ఎక్కువ ఉంటుంది. పులిచింతల ప్రాజెక్టు కూడా అటు సైడ్ నుంచే, అందుకని ఎక్కువ మంది పులిచింతల ప్రాజెక్టుకి వచ్చేవాళ్ళు అటు సైడ్ వెళ్ళరు. ఒకవేళ పులిచింతల ప్రాజెక్టు వెళ్ళే వాళ్ళు ఎవరైనా మీ బంధువులు మిత్రులు స్నేహితులు ఉంటే నేను పులిచింతల ప్రాజెక్టుకి దొండపాడ గ్రామం వస్తే ఏ విధంగా పోవాలో చూపించాను. ఆ వీడియో కూడా లింక్ అప్లో పెట్టాను. దయచేసి అది కూడా చూడండి. ఇది అంజనీ సిమెంట్కి వెళ్ళే దారి. టీఎస్ జెన్కో ఉంది కదా, చూశారు కదా, ఇప్పుడు మనకి పులిచింతల ప్రాజెక్ట్ అనమాట. అంజనీ సిమెంట్కి వెళ్ళే దారి అట్లా ఎత్తుకి వెళ్ళిపోవాలి. లేదు జువారీ సిమెంట్కి వెళ్ళాలి, లేదు కోవెన్సీ కెమికల్ ఫ్యాక్టరీకి వెళ్ళాలంటే ఈ సైడ్ నుంచి వెళ్ళాలి. స్ట్రైట్కి వెళ్ళిపోవాల్సిన అవసరం ఉంటుంది. అంతకుముందు ఈ ప్లేస్లో రాకింగ్ ఫార్మర్ ఉండేది. ఇప్పుడు కోఎన్సీ వాళ్ళు లైఫ్ సైన్స్ వాళ్ళు కెమికల్ ఫ్యాక్టరీ ఇక్కడ ఉంది. ఎవరైనా వెళ్ళాలనుకునే వాళ్ళు ఇక్కడ కూడా ఈ విధంగా వెళ్ళొచ్చు. మనకి కనబడే లారీ యార్డ్ ఏదైతే ఉందో అది జువారీ సిమెంటు. జువారీ సిమెంటు నాకు తెలిసి మీ అందరూ కూడా అన్ని ఫ్యాక్టరీలు చూపించాను అనుకుంటున్నాను. ఇది లాస్ట్ అయితే జువారీ సిమెంట్. దయచేసి డ్రైవర్లందరూ కూడా ఆలోచించాలి. మీకోసం ఈ వీడియో పెడుతున్నాము. మ్యాక్సిమం అందరికి చేరేటట్టు షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. మీరు ఇలాంటి వీడియోలు సపోర్ట్ చేసినట్టయితే మీకోసం మేము మరెన్నో వీడియోలు ఇస్తాము. అది ఎక్కడైనా కానీ, ఒరిస్సానే కానీ, కలకత్తా కానివ్వండి, ఎక్కడికైనా కానివ్వండి, మీరు ఏదైతే కామెంట్ పెడతారో అక్కడికి వెళ్ళే మార్గాన్ని మేము ప్రయత్నం చేస్తాము. దయచేసి ఇలాంటి వీడియోలు సపోర్ట్ చేయండి. ఇది జువారీ సిమెంటు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక వీడియోలో కలుద్దాం. బాయ్.